పేపర్లో టార్గెట్ రెబల్స్ టీడీపీ జనసేన అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్, పార్టీల మధ్య ఓట్ల బదిలీ గురించి ఆరా, అవసరమైతే ప్రకటించిన జాబితాల్లోనూ మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు మరలకుండా సీఎం జగన్ వ్యూహం. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపైనే ఉంది. టీడీపీలో ఎవరి సీటు గల్లంత అవుతుందో అర్థం కాక పలువురు నేతలు గుబులు రేకెత్తిస్తుంది. ఈ పార్టీకే వైసీపీలో సీఎం జగన్ తీరు నచ్చక కొందరు బయటికి వెళ్ళిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మరిన్ని వలసలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల బరిలో మూడో కూటమిగా కాంగ్రెస్ వామపక్షాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ కూటమిలో రెబల్స్ పై వైసీపీ దృష్టి సారించింది. టికెట్ దక్కని అసంతృప్త నేతలను దువ్వేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అవసరమైతే ఇప్పటిదాకా ప్రకటించిన జాబితాల్లో మార్పులు కూడా చేయొచ్చు. ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నట. పార్టీల మధ్య ఓట్లు బదిలీ గురించి ఆరాట, అవసరమైతే ప్రకటించిన జాబితాల్లోనూ మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీడీపీ కూటమి వైపు మరలకుండా సీఎం జగన్ వ్యూహం. టార్గెట్ రెబల్స్ అని చెప్పి ఒక బ్యానర్ ఐటంగా దిశ పేపర్ వేసింది. అంటే ఏ రెబల్స్ అంటే ఇటు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరితే, ఒకవేళ టీడీపీ జనసేనకి కలిపి అదేవిధంగా బీజేపీ జనసేన కలిపి 75 సీట్ల దాకా వాళ్ళు డిమాండ్ చేస్తారట. మినిమం 60 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 175లో దాదాపు 60-70 మంది టీడీపీకి సంబంధించిన నాయకులు టికెట్ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అసమ్మతి రెబల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అసమ్మతి ఏర్పడే అవకాశం, దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి వ్యూహం, వారి యొక్క వ్యూహం ఉన్నట్లు. అదేవిధంగా అసలు ఆ పార్టీల మధ్య 3 పార్టీలకి ఇట్లా పొత్తు అయితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా అయింది, అయ్యే అవకాశం ఎక్కడుంది, కాని అవకాశం ఎక్కడుంది, ఆ కాని దగ్గర మన వైపు మలుచుకోవటం ఎట్లా, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టీడీపీ కూటమికి వెళ్లకుండా ఏం చేయాలి అనే విషయాలపైన సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన వార్తగా టార్గెట్ రెబల్స్ అని చెప్పి ఒక వార్తని దిశ పేపర్ వేసింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు నెల 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని మార్చాలి, ఎక్కడెక్కడ అసలు నియోజకవర్గాలు మార్చాలి, ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టాలంటే చాలా క్లారిటీగా వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ ఉంది. ఇటువైపు చూస్తే ఈ కూటమి సీట్ల పంపకం, పొత్తులు, ఎత్తులు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలని క్లారిటీ లేదు. ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఉమ్మడి సభలు లేవు. వీళ్ళు కొంత సందిగ్ధంలో ఉంది. ప్రతిపక్షం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఎలక్షన్ స్ట్రాటజీలో కానీ వెనకబడి ఉందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఆల్రెడీ 7 దఫలుగా 7 జాబితాలు అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొన్నిసార్లు అభ్యర్థులు మార్చారు, కొన్నిసార్లు నియోజకవర్గాలు మార్చారు, కొన్నిసార్లు వాళ్ళ టికెట్లు ఇలా కొంతమందికి. అయినా వాళ్ళ దగ్గర నుంచి రెబల్స్ కానీ అసంతృప్తి బెడద లేకుండా చాలా వాళ్ళు కంట్రోల్ చేశారు. కొంత ఉన్నప్పటికీ కంట్రోల్ చేయగలిగారు. స్ట్రాటజికల్గానే వాళ్ళని పిలిచి బుజ్జగించడం, అవసరమైతే తినకపోతే వదిలేయటం, ఇట్లాంటివి చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమయ్యడానికి ఇంకా 15-20 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. హడావుడిగా వాళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు పెట్టుకోవటానికి వాళ్ళకి టైం సరిపోయే పరిస్థితి లేదు. కానీ చాలా కూల్గా అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేస్తూనే ప్రత్యర్థుల ఓట్లని ఏ విధంగా లాగాలి, ప్రత్యర్థుల యొక్క వీక్ పాయింట్స్ని ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టు ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవసరమైతే ప్రకటించిన జాబితాల మార్పు, పార్టీల మధ్య ఓట్ల బదిలీ గురించి కూడా ఆరా చేస్తానంటే చూడండి ఎంత డెప్త్కి వెళ్ళిపోయారు. అంటే జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితేయా కావా, అవ్వని కాడ, నచ్చని అభ్యర్థులు ఉన్న కాడ ఇంకో పార్టీ నుంచి మన ఓట్లు ప్రజలు ఎట్లా మనం ఇచ్చిన స్కీమ్స్ కానీ మనం చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా కన్వర్షన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా డెప్త్గా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు పోకుండా అనేది ఇప్పుడు ఆల్రెడీ షర్మిల రూపంలో ఆడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ, అదే వామపక్షాలు కలిపి ఎన్నికల్లో పోటీకి పోయే అవకాశం ఉంది. అది ఒక కూటమిగా ఆల్టర్నేట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వేసే బదులు ఒక ఆప్షన్ ఆడ క్రియేట్ అయింది, ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి కూడా చూసే అవకాశం ఉంది. గవర్నమెంట్ మీద నచ్చక, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్న ఓటు షర్మిల రాకముందు ఆల్టర్నేట్గా నచ్చినా నచ్చపోయినా టీడీపీ కూటమే దిక్కయి ఉండేది. ఇప్పుడు షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీకి ఓటు వేయలేదు, జగన్కు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్న
జగన్కి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే టీడీపీ కూడా నచ్చని వాళ్ళు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ షర్మిలాకు ఉంది. అది కూడా ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు పోకుండా అంటాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే టీడీపీ కూటమి వైపు పోకుండా, అంటే కూటమి వైపు మనకి ఎట్లా రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం ఎట్లా ప్రసన్నం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లే. ఎట్లాగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనకి ఓటేయరు, కానీ టీడీపీకి వెళ్ళిపోవద్దు. ఎట్లా అంటే షర్మిలాకి వెళ్ళిపోవాలి. అంటే కాంగ్రెస్ వైపు ఎట్లాగ పోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ జగన్మోహన్ రెడ్డికి నచ్చని వ్యక్తులు, టీడీపీ అంటే వాళ్ళు అభిమానించే వ్యక్తులు టీడీపీకి ఓటేయడానికి ఇష్టపడరు. జగన్ నచ్చినా నచ్చకపోయినా టీడీపీకి ఓటేయడానికి ఇష్టపడరు. ఇష్టపడిన పరిస్థితుల్లో ఆల్టర్నేట్ టీడీపీ ఉండుంటే టీడీపీకి వేయాల్సి వచ్చేది మనసు చంపుకోనని. కానీ అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ వాళ్ళ క్రియేట్ అయింది. వ్యతిరేక ఓటు నాకు తెలిసి టీడీపీ వైపు పోకుండా కాంగ్రెస్ వైపు కొంత మళ్ళీ అవకాశం ఉంది అని వాళ్ళు చర్చించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇది దిశ పేపర్లో ఇచ్చింది.